ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కుమ్మరి నాయకులు. కామెపల్లి మండలం ముచ్చరలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు. పత్రాలు అందజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం. రేవంత్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తుందన్న హరీష్ రావు. రాష్ట్రంలో రేపటి నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన దశ. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ఇప్పటి వరకు చదివిన పాఠాలను పునరావృతం చేసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించగలరని అన్నారు. 10వ తరగతి పరీక్ష రాస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది జీవితంలో ఒక కీలకమైనటువంటి బోర్డ్ ఎగ్జామ్. ఎక్కడా భయపడకుండా సంవత్సర కాలంగా మీరు చదివిన కృషి చేసినటువంటి అంశాలను పరీక్ష రూపంలో రాసి అత్యధిక మార్కులతో పాటుగా భవిష్యత్తుకు పునాది వేసుకునే విధంగా మీకు అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక ఆశీర్వచనం. మీ పొన్నం ప్రభాకర్. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని 3 దడువాయిలకు మార్కెట్ సెక్రటరీ మల్లేశం నోటీసులు జారీ చేశారు. మిర్చి యార్డ్లో జీరో కాంటాతో దొరికినట్లు సమాచారం. వీరి వల్ల మార్కెట్ ఆదాయానికి గండి పడుతుందని సెక్రటరీ తెలిపారు. ఈ మేరకు 3 దడువాయిలు వారి యూనియన్ నాయకులు మార్కెట్ కార్యదర్శిని నిలదీశారు అని సమాచారం తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో బూత్పూర్ మండలం వెల్కిచర్లలో విషాదం చోటు చేసుకుంది. భర్త బీరయ్య తనకున్న 2 ఎకరాల వ్యవసాయ పొలంలో బోరు వేయగా నీళ్లు పడలేదు. మరొక చోట బోరు వేస్తుండగా జంగమ్మ వద్దు అని చెప్పినా భర్త వినకపోవడం, మనస్తాపం చెందిన భార్య తన 2 కుమార్తెలు కుమారుడితో బావిలో దూకడంతో 2 ఆడపిల్లలతో సహా తల్లి మృతి చెందగా బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కామెపల్లి మండలం ముచ్చర్లలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ఉత్తర్వులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు.
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో సమావేశమయ్యారు. మూసీ బ్యూటిఫికేషన్ మీద ముఖ్యమంత్రి గారు ఓ 5-స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇస్తున్నట్టుగా చూసాం. రాష్ట్ర ప్రజల పక్షాన, మూసీ పరిసర ప్రాంత ప్రజల పక్షాన ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము కొన్ని సూటి ప్రశ్నలు ప్రభుత్వానికి వేయదలుచుకున్నాం. ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాం, మూసీ పునర్జీవానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కేవలం మూసీ ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్కు మాత్రమే వ్యతిరేకము. మూసీ పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. వేలాది ఇండ్లు కూలగొట్టి లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము. బీఆర్ఎస్ పార్టీయే, మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ రోజు మూసీ బ్యూటిఫికేషన్కు మేము శ్రీకారం చుట్టాం. ఒక్క ఇల్లు కూల్చకుండా, మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజర్వేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫైయింగ్. నౌ కమింగ్ టు ద పాయింట్, ఇలా ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? పూటకో మాట చెప్తూ ఇలా పేదల ఇల్లు కూల్చే హక్కు నీకు లేదు. బేసికల్లీ మూసీని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎకలాజికల్ ప్యూరిఫికేషనా, యాస్థెటిక్ బ్యూటిఫికేషనా? ఎకలాజికల్ ప్యూరిఫికేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాన్ని మీరు కొనసాగిస్తే సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. మూసీలో మురికి నీరు ప్రవహించద్దు, మూసీ దిగువన ఉండేటువంటి రైతాంగానికి స్వచ్ఛమైన నీరు వెళ్ళాలి, దానికి మేము అనుకూలం, అది మీరు చెయ్యండి. కానీ యాస్థెటిక్ బ్యూటిఫికేషన్ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. సో గవర్నమెంట్ హ్యాస్ టు క్లారిఫై, మీరు ఎకలాజికల్ ప్యూరిఫికేషన్ చేస్తారా, యాస్థెటిక్ బ్యూటిఫికేషన్ ముసుగులో పేదల ఇల్లు కూలుస్తారా? దిస్ ఈజ్ అవర్ స్ట్రైట్ క్వశ్చన్. మూసీ మీద చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదలే పేదల ఇళ్ళ మీద పడతారా? ఇప్పుడు వికారాబాద్ నుంచి మొదలుకుంటే దాదాపు 100 కిలోమీటర్లు అనేక పరిశ్రమలు, గ్రామాలు, పట్టణాలు, వాళ్ళంతా కాలుష్యం దాంట్లోకి వస్తుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు అరెస్ట్ దట్. అది ఆపకుండా మూసీ బ్యూటిఫికేషన్ ఎట్లయితుంది, ప్యూరిఫికేషన్ ఎట్లయితుంది? వికారాబాద్ నుంచి స్టార్ట్ చేయండి మీరు. అసలు ఆ వికారాబాద్ దగ్గర ఎస్టీపీ పనిచేస్తలేదు నీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. వికారాబాద్ మురికంతా ఇళ్ళకే కలుస్తుంది. అసలు దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు పేదల ఇండ్లు కూలుస్తా, పేదల భూములు నేను ఆక్రమణ చేస్తా, ఎక్వైర్ చేస్తా, ఎందుకు పేదలంట పడ్డావు? ఒకవైపేమో ఖజానా లేదంటావు, డబ్బులు లేవంటావు, రైతులకు రైతు బంధు ఇవ్వంటే డబ్బులు లేవంటావు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వంటే డబ్బులు లేవంటావు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటావు. కానీ 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణకు మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే నీకు రైతులంటే నీకు మనసు రాదు, రిటైర్డ్ ఉద్యోగులంటే నీకు మనసు రాదు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే నీకు మనసు రాదు. ఎందుకంటే ఇక్కడ కమిషన్లు రావు. ఈ 1,50,000 కోట్ల రూపాయలతోని నీ కమిషన్లు, నువ్వు రియల్ ఎస్టేట్ రూపంలో నీ లూటిఫికేషన్ ఇక్కడ వస్తుంది కనుక దీని ఎంటబడ్డవు. నువ్వు నీ ప్రాధాన్యతలు
రైతులు కాదు నీ ప్రాధాన్యతలు, విద్యార్థులు కాదు నీ ప్రాధాన్యతల్లో ఉద్యోగులు, రిటైర్డ్. రామాయణాన్ని తెలుగులో అనువదించిన గొప్ప కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను సిద్దిపేటలో ఘనంగా నిర్వహించారు. ఓకే జై కుమార జై జై కుమార జై కుమార జై జై కుమార అవిత్తి మల్లమాంబ జై. శ్రీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణ సేవను వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించారు. ఉండేటువంటి స్థితిని కలిగిస్తుంది మానవుడికి. అందులో స్త్రీకే ఎందుకు చెప్పారు అంటే స్త్రీ స్వరూపంలో వేవరింగ్ అంటాం, ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అనేక రకాలుగా మనస్సు చెదిరిపోతూ ఉంటుంది. అలా చెదిరిపోయేటువంటి శక్తిని చెదిరిపోనివ్వకుండా పట్టి పెట్టేటువంటి ఒక స్వరూపం బంగారులో ఉంది. అందుకని బంగారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వివాహంలో బంగారుతో తాళిబొట్టన చేసి ఇవ్వమంటారు. కారణం దానికి పెద్దలు అదే చెప్తారు. ఏమని? బంగారులో ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే ఏకాగ్రంగా ఉన్నటువంటి దాన్ని పటిష్టంగా పట్టి పెట్టడం. కాబట్టి ఇక్కడ ప్రతిదినం కూడా ఇన్ని జరుగుతున్నా అంటే శాస్త్రాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడే అర్థమవుతుంది. పైకి చూస్తే ఏదో ఒక కార్యం రోజు చేసేటువంటి మెకానికల్ యాక్షన్ అంటారు, అలా అనిపిస్తుంది. కానీ పొరపాటు. అదిగో అక్కడ అమ్మవారు ఆ విధంగా స్వామి యొక్క, అందుకని స్వామి యొక్క మేధవద్భృతం పురాం తేషోభ్య పురా పౌరోషేయాగృభః ఘసన్నోనంఘాసే అజ్రానాయ్యవాస ప్రథమానాగ్ స్వమత్కరణాగ్ శతరుద్రియో నామగ్నేష్వాత్తానాం దేవోపవసనానాం పార్షదశ్రోః నిదశ్యేతా మద ఉత్పాదదోంగాదంగ తవత్తానాం కరదేవమింద్రో యుషతాజ్ఞాహవిర్హోదర్యజా శ్రేయోవసేయ ఆయుత్సంభూతం చిత్రకేతప్రధానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగ్రస్తేజస్వానాథమగ్రస్తపన్నమితపన్న రోచనోరోచమాన శోభన శోభమాన కళ్యాణః. తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితులు నిర్వహించారు. స్వామి ఉయ్యాలలో ఊగుతూ ఉండగా గాయని గాయకులు నర్తకులు స్వామివారిని తమ గానామృతంతో మరియు నృత్యాలతో అలరింపజేశారు. హేళమానో వరుణ వరుణ హేళమానో హేళమానో వరుణే వరుణ హేళమానో హేళమానో వరుణేహ వరుణే వరుణ వరుణే బోధి బోధి వరుణ వరుణే బోధి ఇహ బోధి బోధి హే బోధ్యురుషమోసోరుషమోస బోధి హే బోధ్యురుషమోస బోధ్యురుషమోసోరుషమోస బోధి బోధ్యురుషమోస మాభోరుషమోస బోధి బోధ్యురుషమోస ఉరుషమోస మాభోరుషమోసోరుషమోస మానో నో బోరుషమోసోరుషమోస మానః ఉరుషగోసేత్యురుషగోస మానో నో మామానాయురాయుర్నో మామానాయుః నాయురాయుర్నో నాయుః ప్రప్రాయుర్నో నాయుః ప్ర ఆయుః ప్రప్రాయురాయుః ప్రవోషేర్మోషే ప్రాయురాయుః ప్రవోషే ప్రవోషేర్మోషే ప్రప్రవోషే మోషేరితి మోషే యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదుః శ్రియః
कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। देवशिखामणिवे देवशिखामणिवे इष्टदैवमहु नीवु ఈవల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివే ఇష్టదైవమహు నీవు ఈవల నీ బంట నాకు ఎదురింకనేది దేవశిఖామణివే కామధేనువు పిదుకగల కోరికలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట కామధేనువు పిదుకగల కోరికలివెల్ల కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట కామించి నీ బంటనట కమినిను దలచితి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.